వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు బూచిపల్లి వెంకయ్యమ్మ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి జన్మదిన వేడుకలు సందడిగా మారాయి. బుధవారం ఒంగోలులోని A1 కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎక్కడికక్కడికే కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా రాష్ట్ర నాయకులు ఒంగోలు తరలివచ్చి ఆమెకు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఒంగోలు, చీమకుర్తి, దర్శి తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. అభిమానులు సోషల్ మీడియాలోనూ ఫ్లెక్సీలను, వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకున్నారు. బూచేపల్లి కుటుంబం విషయానికి వస్తే వ్యాపార రంగంలో స్థిరపడడంతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. వెంకయ్యమ్మ భర్త బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి శాసనసభ్యులుగా గెలుపొందారు. గత 30 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలను, భూరి విరాళాలను ప్రజలకు అందిస్తూ వచ్చారు. సొంత నిధులతో ప్రజల అవసరాలను తీరుస్తూ ఉన్నారు. పలు విద్యా సంస్థలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆ అభిమానం అంతా ఈ వేడుకల్లో కనిపించింది. వారి తనయుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చీమకుర్తి ఎంపీపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజకీయాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బూచేపల్లి అభిమానులు వందల సంఖ్యలో వెంకయ్యమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జన్మదినం ఉత్సవంలో మాజీ మంత్రులు మేరిగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మండలిలో డిప్యూటీ చైర్మన్ సోమటి మాధవరావు, శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ శాసన మండలి శాసనసభ్యులు కరణం బాలరామకృష్ణమూర్తి, అన్న రాంబాబు, నాగార్జునరెడ్డి, జంకే వెంకటరెడ్డి, కసుకుర్తి ఆదన్న, బుర్ర మధుసూదన్ యాదవ్, జూపూడి ప్రభాకర్, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, బొట్ల రామారావు, ఆ పార్టీ నాయకులు రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, ఇంకా చీమకుర్తి, దర్శి, ఒంగోలుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.